సో చలో మచ్చేసి అందరికి హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి మన వీడియోలో ఏమంటే 3 ఫింగర్స్తో గేమ్ ఎట్లా ఆడాలి అనేది అయితే చెప్తున్నాను. అయితే దీనికి సెపరేట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ అయితే చూపెడతాను మీకు ఎలాగ ఆడాలి. అంటే మీకు ఇది నా న్యూబ్ అకౌంట్ అనమాట. ఒరిజినల్ అకౌంట్ వచ్చేసి కొన్ని రోజులు బ్యాన్ అయితే అయింది. అయితే ఇది మెయిన్ ఉండాలి కన్ఫర్మ్గా 3 ఫింగర్ ఆడేటప్పుడు. అలాగే మీరు 4 ఫింగర్ ఆడాలనుకుంటే కనుక కొంచెం బుల్లెట్ ఇక్కడ కొంచెం హైట్ పెట్టుకుని పెంచుకోవచ్చు సైజు. నేనైతే ప్రస్తుతానికి 3 ఫింగర్ ఆడుతున్నాను కాబట్టి ఏం పర్లేదు. ఓకే, ఇవి సెట్టింగ్స్ అయితే 3 ఫింగర్తో ఆడేవి అయితే. దీన్ని అయితే మన ఫస్ట్ ఫింగర్ ఏమో ఇక్కడ జాయిస్టిక్ మూమెంట్ చూసుకోవాలని, సెకండ్ ఫింగర్ ఏమో ఇక్కడ ఫైర్ చేయడానికి, థర్డ్ ఫింగర్ ఏమో దీంతో అయితే వెపన్ స్విచ్ చేయడానికి. ఇప్పుడే ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్ళి అయితే చూపెడతాను మీకు ఎలా ఆడలేమనేది. ఇదేంట్రా అప్డేట్ వచ్చినట్టుంది. స్టార్ట్ వచ్చాను. ఈ అకౌంట్లో కొంచెం గన్ స్కిన్స్ అవి ఏముండవు. ఏమంటే కొన్ని రోజులు జస్ట్ అలా ఆడడానికి అయితే తీసుకున్నాను అనమాట ఈ అకౌంట్. ఓకే, చూస్తున్నారు కదా. నేను ఇప్పుడైతే మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే థామ్సన్ తినాలా బ్రేజాన్ వద్దు ఎంపీ. ఓకే, ఇలాగా మీకు ఫాస్ట్గా వెపన్స్ చేయాలి. అలాగనమాట. చూసారు కదా ఎంత స్పీడ్గా అయితే వెపన్ స్విచ్ చేస్తాను. బుల్లెట్లు అయిపోయినాక వెపన్ వేరే వెపన్ తీసుకొచ్చి ఓకే, ఈ విధంగా అయితే స్పీడ్గా వెపన్ స్విచ్ చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్కి ఈ గన్లు కాకుండా నేనైతే ఏడబ్ల్యూఎం తీసేసి పెడతాను. మీకు ఏడబ్ల్యూఎం బట్టి అయితే మీకు బాగా తెలుస్తుంది. మీరు మెయిన్ 3 ఫింగర్ సెట్టింగ్స్ ఏడబ్ల్యూఎం వాడడానికి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. గేమ్ ప్లేకి చాలా బాగా సెట్ అవుతుంది. మీకు ఎలాగైతే కొంచెం అర్థం కాదు, నేను ఎంత లోనులపై అయితే ఆడి చూపెడతాను. ఇంకా మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. అలాగే లైక్ ద వీడియో. అలాగైతే మనకి నెక్స్ట్ నుండి జనవరి 5 నుండి అయితే తప్పకుండా రేస్ పెడతానని చెప్తున్నాను నేను. ఈ అకౌంట్ చూసుకోవచ్చు, న్యూబ్ అకౌంట్. ఇది పెద్దగా స్కిన్స్ ఏం లేవు. 1 lakh కాయిన్స్ ఉండాలి. బట్ ఈ బండిల్ కోసం అయితే మొత్తం తీస్తాను. ఓకే, లోన్ అయితే స్టార్ట్ అవుతున్నాను కదా ఫ్రెండ్స్. అయితే మనం సెట్టింగ్స్ చూసాం కదా. ఇప్పుడు గేమ్ చూసి పెడతాను. ఎగ్జాంపుల్ ఆడ ఏడబ్ల్యూఎం తీసాడు కరెక్ట్గా మనకు కూడా. ఒకటే తీసినట్టున్నాడు. పర్ఫెక్ట్. అలాగే సెన్సిటివిటీ కూడా చెప్తాను నేను. ఇది కొంచెం సెన్సిటివిటీ కుదరలేదు. సెన్సిటివిటీ కూడా నేను చెప్తాను ఏ విధంగా పెట్టుకుంటే మనం ఫాస్ట్గా ఏడోళ్ళంతా కొట్టగలమనేది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.
గ్లోవల్స్ లేవు నా దగ్గర. అవతల కూడా కొంచెం గట్టిగా ఆడుతున్నాడు. ఓకే అండి, అటు ఇటు తెలుగు ఇవ్వండి. మనమైతే హెల్త్ వేసుకోవచ్చు. సక్సెస్ఫుల్గా మనం అయితే కొట్టేసాం. ఓకే, నాకు కొంచెం స్కిన్ అయితే జారట్లేదు స్క్రీన్. నేను స్లీవ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. బెస్ట్ స్లీవ్స్ వేయాలని సజెస్ట్ చేస్తాను మీకు. కొంచెం అక్కడ స్టక్ అవుతుంటుంది, మీరు అలాంటి ఏం చూసుకోకండి. వాడు హీల్ కూడా వేసుకోకుండా ఆడుతుంది. కొట్టాను, సక్సెస్ఫుల్గా కొట్టేసాం. చూసారు కదా, 3 ఫింగర్స్ గేమింగ్స్లో వాళ్ళు ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో. మీరు ఏడబ్ల్యూఎంతో ఆడినప్పుడు అయితే తప్పకుండా కొట్టగలదు ఆపోనెంట్ని. సో నేను ఆడేది ఈ పర్పస్ మీద కదా. నేనైతే మీకోసం వించెస్టర్ అలాగే థామ్సన్ తీద్దాను. వించెస్టర్ ఎక్స్టర్నేట్ అయితే తీసాను. కొట్టడానికి ట్రై చేద్దాం. వాడు ఎప్పుడు కొట్టాడు. బా నాకు కొంచెం హెల్త్ తక్కువ ఉండింది, అందుకని చెప్పి అయితే ఆడు కొట్టాడు. వీడు ఫేస్ చూపెడుతున్నాడు. వీడు పోన్లేండి. అది 60 డ్యామేజ్. హెడ్ షాట్ పడిందిరా నాకు. వీడు రూమ్స్ అయ్యి ఆడడానికి పని చేస్తాడు. హెడ్ షాట్లు ఏవో కొడుతున్నాడు కదా. నెక్స్ట్ వచ్చేసి M1 తీసాడు. ఇది అడ్వాంటేజ్. 2 గన్నులు తీయాలి, తీసినా పర్లేదు మనకి. అటు 2 తీయాలి, 2 తీయాలి, సింగిల్ తీసాడు. అయితే మనం ఒకటేమో M1, ఇంకోటేమో గ్లోవల్ తీసుకోవచ్చు. బా అవతలోడు కొంచెం గట్టిగా ఆడుతున్నాడు. వీడు మనం వీడియో పర్పస్ మీద వచ్చాము. వీడియో చేసుకుని వెళ్ళిపోవాలని కొంచెం వాడికి ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. నెగ్గేచ్చు. గ్లోవల్ కొంచెం వెయిట్ పెడుతున్నారు. వాడు హెడ్ షాట్స్ లేపుతున్నాడు. నాకేమో M1తో ఆడడం రాదంటది. ఈ సెట్టింగ్స్ అయితే చూసాడు కదా. ఇలాంటి సెట్టింగ్స్ తోటి అయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు గేమ్ ప్లే అనేది. అలాగే నేను మళ్ళీ మీకోసం అయితే ఏడబ్ల్యూఎం తెచ్చి పెడుతున్నాను. నేను ఇప్పటికే వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది. ఇంతవరకు చూసినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎక్కడ ఉన్నారా? ఏడుగండాడు. జోన్ అరే జోన్ వల్లరా ఉండండి. మనం నిజంగా ఓడిపోయినా ఏం పర్లేదు, జస్ట్ మ్యాచ్ పర్పస్ కోసం మాత్రమే.
ఇంతవరకు చూసామంటే తప్పకుండా నీకు వీడియో నచ్చే ఉంటుంది. దయచేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని గొప్ప టిప్స్ తోటి అయితే తీసుకుని వస్తాను నేను. సక్సెస్ఫుల్గా 4 రౌండ్స్ అయితే కొట్టాం. మీకు నేర్చుకోవడానికి అయితే కొంచెం టైం అయితే పట్టిద్ది. మీరు నేర్చుకోవడానికి టైం పట్టింది కదా వేస్ట్ అనేది అయితే అనుకోకుండా తప్పకుండా దీనివల్ల రిజల్ట్ అయితే మీకు కొన్ని రోజులు తెలిసిపోద్ది. మీరైతే ఇదివరకటి మీద కొంచెం గట్టిగా ఆడచ్చు. నన్ను అడిగితే మీకు 3 ఫింగర్ గేమ్ ప్లే ఎంత యూజ్ అవుతుందంటే మీరు వెంటనే వెపన్ చూసి చేయొచ్చు, బుల్లెట్లు అయిపోతాయి. అక్కడ ఫుల్ డ్యామ్. సక్సెస్ఫుల్గా బోయ్ అయితే కొట్టేసాం మనం. ఇక్కడ చూసి మనం అయితే సక్సెస్ఫుల్గా బోయ్ కొట్టేసాం చెప్తాం కదా. ఇక చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.